కొట్టు కోతులు కొట్టు కొట్ట శ్రీ గాంధారి మైసమ్మ టెంపుల్. ఇది మంచిర్యాలకు దగ్గరలో ఉంటుంది. హాయ్, నా పేరు రాజ్ కుమార్. మీరు చూస్తూ ఉన్నారు రాజ్ కుమార్ లైఫ్ స్టైల్స్. ఈ కొండలోకి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ ఒక గద్ద అయితే ఉంది. ఈ గద్ద పైన ఒక పెద్ద హోల్ అయితే ఉంది. ఈ హోలు దేనికనేది నాకైతే అర్థం కాలేదు. బహుశా దీపం పెట్టడానికైనా అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా జంతువుల కోసం వాటర్ సోర్స్కైనా పెట్టుండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇక గద్ద నుంచి కొంచెం పైన చూసినట్లయితే ఇక్కడ చతురస్రాకారం కూడా చెక్కిండు. సో ఇక్కడ ఏంటంటే కొండలను మొత్తం చెక్కి దారిని అయితే వీళ్ళు ఏర్పాటు చేసిండు. ద్వారానికి పైన చూసినట్లయితే కొంత అయితే విరిగి పడింది, ఎందుకంటే ఈ రాయి అనేది అంత స్టాండర్డ్గా అయితే లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు, ద్వారం అనేది ఇక్కడ పెలిసిపోయినట్టుగా ఉంది, ఊడిపోయింది. ఇక ద్వారం నుంచి మనం కొంచెం లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ భైరవ స్వామి అయితే మనకు కనబడతాడు. సో భైరవ స్వామిని అయితే నేను మొక్కుకొని ఈ కొండపైకి అయితే వెళ్ళడం అయితే స్టార్ట్ చేశాను. కొండ రాళ్ళను తొలిచి మనకు ద్వారాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా కొండ రాళ్ళను చెక్కి విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఈ కొండ ఎక్కడం చాలా అంటే చాలా ఈజీ, కానీ కొన్ని ప్లేసుల్లో అయితే ఇట్లా దారి అయితే బాగాలేదు. కొండ ఎక్కే మార్గంలో ఎక్కడైతే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళకే వీళ్ళు విగ్రహాలు అయితే చెక్కారు. లెఫ్ట్ సైడ్లో ఏనుగు చెక్కిన బొమ్మనైతే మనము చూడొచ్చు. ఈ బొమ్మ నుంచి కొంచెం ముందుకు నడిచినట్లయితే రాళ్ళు ఎగుడు దిగుడులుగా ఉన్నాయి, కానీ రాళ్ళు ఎక్కడైతే స్టాండర్డ్గా ఉంటాయో అక్కడ హోల్ అయితే చెక్కారు. కింద మనం చూసాం కదా, అలాంటి హోలే ఇక్కడ చెక్కబడి ఉంది. కింద ఉన్న హోలు ఈ పైన ఉన్న హోలు దేనికి సంబంధించిందో నాకైతే అర్థం అవ్వలేదు. ఒకవేళ మీకు అర్థమైతే ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఓడు అలసిపోయి కొద్దిసేపు ఈ బండల పక్కన అయితే కూర్చున్నాడు. ఈ కూర్చున్న ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంత పెద్ద పెద్ద బండలు ఆ కాలంలో ఎలా పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఈ బండలు చాలా అంటే చాలా బాగున్నాయి, కానీ కొంతమంది ఏంటంటే కింది నుంచి గుట్ట పై వరకు పేర్లు రాస్తానే ఉన్నారు. అలా అయితే చేయకండి. ఇక్కడ చూసారు కదా, బండ మీద బండ ఇలా 7 బండలు పెట్టారు. తిరుపతిలో అయితే నేను 5 బండలు పెట్టడం చూశాను, కానీ ఇక్కడ 7 బండలు పెట్టారు. దీనికి అర్థమేంటో నాకు తెలియదు. ఒకవేళ తెలిస్తే మీరు కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనము కంప్లీట్గా గుట్ట పైకి అయితే వచ్చాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కొండను కంప్లీట్గా చెక్కి ద్వారాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఈ ద్వారము పక్కన మైసమ్మ దేవత యొక్క విగ్రహాన్ని అయితే ఇక్కడ చెక్కారు. కొట్టు కోతులు కొట్టు కొట్ట సినిమా షూటింగ్ తీసుకో. మెట్లు ఉన్నాయి కదా, మెట్లు ఎక్కచ్చా? దిగట్టు కూడా అడుగు ఉన్నట్టు చాలా బాగున్నది. అరే పోతే ఏమవుతుందా? ఊరంతా కనబడడానికి హోల్స్, ఇక్కడ ఒక హోల్ కూడా చూడొచ్చు. అంటే పురాణ కాలంలో ఈ హోల్స్ పెట్టిండ్రు కదా. పురాణ కాలంలో నాకు తెలిసి దీపాలు అనుకుంటా. ఇది గిట్లు ఉన్నాయి, అలా నూనె ఊసి పెడతారు ఆ పండుగ రోజు. ఈ కొండకు కొద్ది దూరంలో మరొక కొండ ఉంది. ఈ కొండ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మేము చలికాలంలో వచ్చాము కాబట్టి ఇలా ఉంది. అదే వర్షాకాలంలో వస్తే
ఈ కొండ అయితే చాలా బాగుండు అండ్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. చలికాలంలోనే ఇలా ఉంటే వర్షాకాలంలో ఇంకెలా ఉంటుందో నాకైతే ఈ కొండ అయితే చాలా బాగా నచ్చింది. సో మీరెవరైనా రావాలంటే మంచిర్యాల నుంచి దగ్గరలోనే ఉంటుంది. ఒకరిద్దరు రావడం సేఫ్ అయితే కాదు, మినిమం ఒక నలుగురు వస్తే బెటరు. ఎందుకంటే ఇది కంప్లీట్గా డీప్ ఫారెస్ట్లో ఉంది కాబట్టి ఈవినింగ్ అయితే ఈ కొండ పైకి అయితే రావడానికైతే అలో అయితే ఉండదు. ఎందుకంటే చెప్పాను కదా డీప్ ఫారెస్ట్లో ఉంది కాబట్టి. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.